హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్. చాలా రోజులైంది వ్లాగ్ అప్లోడ్ చేయడం కాకుండా వ్లాగ్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రాలేదు పెట్టాలి అని. సో అలా గడిచిపోయింది. సో టుడే ఇట్స్ వెరీ స్పెషల్ డేనా, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే. ఇట్స్ మై బర్త్డే. సో అలా బయటికి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. సో వై నాట్ వ్లాగింగ్ అని పెడుతున్నాను. ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది, మెమరీస్లో ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ వ్లాగ్. సో మెయిన్ మోటివ్ అదే అనమాట ఈరోజు వ్లాగింగ్ చేయడానికి. ఏం లేదు, గుడికి వెళ్ళడం, వండర్లా అనుకుంటున్నాము, వండర్లా వెళ్తున్నాము. సో అక్కడ మేము ఏమేమి చేసాము ఏంటి అనేది అంతా నేను మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ గుడికి ఇప్పుడు వెళ్తామా లేకపోతే ఈవినింగ్ వెళ్తామో తెలీదు, టైంని బట్టి. టైం లేకపోతే నేరుగా వండర్లాకి వెళ్ళిపోవడమే, లేదు అంటే ఇప్పుడు గుడికి వెళ్ళి వండర్లాకి వెళ్తాము. సో నేనైతే రెడీ అయిపోయాను, రెడీ అవుతున్నాను, ఇంకా అవ్వలేదన్నమాట. సో లెట్స్ గో. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ పార్టీ పర్సన్, బట్ యాక్చువల్గా నేను ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంట్లోనే ఉందాము అనుకున్నాను. బట్ కానీ కుదరలేదు, బయటికి వెళ్దాం అన్నందు. సో ఓకే, వై నాట్, ఎందుకు వెళ్ళకూడదు అన్నట్లుగా మేము వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నందు వండర్లాలో వేసుకోవడానికి షర్ట్స్ అవి తీసి పెడుతూ ఉన్నాడు అనమాట. నేను ఇంకో పక్క రెడీ అవుతూ ఉన్నాను. సో ఇదే నా అవుట్ఫిట్, లిబాస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, మింత్రాలో ఆర్డర్ పెట్టాను. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది, కాంట్రాస్ట్ అంతా కూడా బాగుంది. వెళ్ళేది ఒక ఎత్తు అయితే కారు లోపల పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు తీయడం అది ఇంకో ఎత్తు. చాలా రోజుల తర్వాత తీస్తున్నాము, పండగ అప్పుడు తీసింది, తర్వాత ఇప్పుడే తీస్తున్నాము ఆఫ్టర్ 1 month. ఇక్కడ తీయాలంటే చాలా కష్టం అనమాట, పక్కనే లిఫ్ట్ ఉంది. సో ఈ స్పేస్లోనే తీయాలన్నమాట. ఫ్రంట్ వచ్చామంటే ఫ్రంట్ ఫ్లవర్స్ది కూడా ఉంటుంది. సో కొంచెం టచ్ అవుతుంది, కొంచెం కార్ కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా. సో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. మోస్ట్లీ దాదాపు తీయమన్నమాట, ఎప్పుడో ఒకసారి తీస్తుంటాము. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే 4-wheeler అయితే సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోండి. ఒకవేళ 2-wheeler అయితే హెల్మెట్ పెట్టుకోండి, అది మనల్ని చాలా కాపాడుతుంది. సో వేర్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్. ఎంత ఎర్లీగా లేచి ఎర్లీగా వెళ్ళాలని ట్రై చేస్తున్నా కూడా అస్సలు కుదరదు. మధ్యలో ఈ ట్రాఫిక్ ఒకటి, ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళేసరికి టైం 12:30 అలా అవుతుంది. సో ఈ ట్రాఫిక్లోనే 1.5 hours అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు ఏమైందో నాకే అర్థం కాలేదు. అలా సాంగ్స్ వింటూ అలా చూస్తూ కొంతసేపటి వరకు బ్లాంక్ అవుట్ అయిపోయాను నేను. బికాజ్ ఐఎమ్ గెట్టింగ్ ఓల్డర్ నౌ. 29కి వచ్చేసాను, నా 29 వచ్చింది నా ఏజ్. నెక్స్ట్ ఇయర్కి నేను 30 టర్న్ అవుతాను. అసలు ఏదేదో ఆలోచన అనమాట. ఏదో ఒక సెకండ్, ఒక 2 minutes వరకు నేను బ్లాంక్ అవుట్ అయిపోయాను.
చూసి ఎక్కిరిస్తారనా? ఇప్పుడు నీ కార్ డ్రైవింగ్ రాదు కానీ ట్రై చేస్తా, వచ్చింది కదా. సేమ్ అంతే ఇది కూడా ట్రై చేయి, వచ్చింది. ఏం బాయ్, ఏం కాదులే. కెమెరా ఆన్ చేయక ముందు వాడావు కదా. A few moments later. ఫైనలీ రీచ్డ్ వండర్లా. సో వచ్చేసరికి టైం 12:30 అయింది. లిటరలీ జర్నీకే సరిపోయిందంతా. స్టార్ట్ అయింది అక్కడ 10:30 or 11 o'clock అనుకుంటా స్టార్ట్ అయింది. ట్రాఫిక్ చాలా ఉండే, అసలు వీక్ డేస్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. ఆల్రెడీ తెలిసిందే కదా, హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్. బట్ బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ బెటరే అనుకోవచ్చు. కానీ టైం అయితే అయిపోతుంది కదా. సో ఎంతవరకు ఎంజాయ్ చేస్తామో, ఏవి ఎక్కుతామో, ఏది మిస్ చేస్తామో ఏమో మరి. నేనైతే 2019లో ఒకసారి వచ్చాను, తర్వాత ఇప్పుడే రావడము. సో కొంచెం ఎగ్జైటెడ్గా కూడా ఉంది. అండ్ వీడియో వ్లాగింగ్ ఎంతవరకు చేస్తానో నాకు తెలీదు, బికాజ్ ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేస్తాం కదా. ఎందుకంటే ఆబ్వియస్లీ వాటర్లో దిగుతూ ఉంటాము, అటు ఇటు వెళ్తూ ఉంటాము. సో వీలైనంత వరకు నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ పెట్టకుండా ఉంటే సారీ, ముందుగా చెప్పేస్తున్నాను. వీక్ డే అయినా కూడా చూడండి, జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంక లోపల ఇంకెంతమంది ఉంటారో. వచ్చిందే లేటుగా అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఫోన్ పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడే ఒక 20 minutes దాకా అయిపోయింది. తినేసాడు, 20 minutes లిటరలీ తినేసాడు. నేను ఒక పక్క చెప్తూనే ఉన్నాను, ఆయన కూడా పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడే 20 minutes అయిపోయింది బయటనే టికెట్స్ తీసుకున్నాక. ఏ రోలర్ కోస్టర్ ఎక్కుతాను ఈరోజు. నందు, చాలు నందు. ఫైనలీ వచ్చేసాము, లాకర్లో పెట్టేసాము లగేజ్ అంతా కూడా. యాక్చువల్గా వాటర్లో దిగే గేమ్స్ కాకుండా ఫస్ట్ వేరే గేమ్స్, రోలర్ కోస్టర్ ఇలాంటివి ఎక్కుదాము అనుకున్నాము. సో అందుకే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోలేదన్నమాట. అవన్నీ అయిపోయాక లాస్ట్లో డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత తిని తర్వాత వాటర్ గేమ్స్కి వెళ్దాం అనుకున్నాము. సో అందుకే లాకర్ పెట్టేసి ఇంకా వచ్చేసామన్నమాట. లగేజ్ అంతా లాకర్లో పెట్టిన వెంటనే ఫస్ట్ మేము చేసిన రైడ్ రోలర్ కోస్టర్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బట్ మీరే చూస్తారు కదా ఏమైందో, చూడండి. నందు, లాస్ట్ 2 seconds. నందు ప్లీజ్, నందు నా గురించి కూడా ఆలోచించు. నందు ప్లీజ్, నా గురించి కూడా ఆలోచించు. నందు చూసారు కదా, అది జరిగింది. యాక్చువల్గా నేను మిడిల్లో కూర్చుందాం అనుకున్నాను, బట్ నందు లాస్ట్లో కూర్చుందామని చెప్పి లాస్ట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అసలు. నాలాంటి వాళ్ళు ఎవరు కూడా లాస్ట్లో కూర్చోవద్దండి, మిడిల్లో కూర్చోండి. నెక్స్ట్ డాషింగ్ కార్స్కి వచ్చేసాము. ఇది నందుది చూసినప్పటి నుంచి ఇది ఎక్కాలి, ఇది డ్రైవ్ చేయాలి, ఇది డాష్ చేయాలి అందరికీ అంటూ తీసుకెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళు. నువ్వు పెట్టట్లేదు, వాళ్ళు వచ్చి నిన్ను గుర్తుతున్నారు కానీ. ముందుకెళ్ళి
వాళ్ళ ఆట వెళ్ళిపోతారు. అడిలు వెళ్ళు. టూ 3 గేమ్స్ ఏమో ఆడామన్నమాట. అప్పటికే టైం 2 or 2:30 అయినట్టుంది. సో ఇంక నేరుగా లంచ్ చేసి ఇంక వాటర్ గేమ్స్కి వెళ్ళిపోదామని వెంటనే లంచ్ చేసి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ ఓన్లీ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ బిర్యానీ మాత్రమే ఉండే. మేము చికెన్ బిర్యానీ తీసుకొని తినేసి ఇంకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చే ఏది కూడా నేను తీయలేకపోయాను బికాజ్ వాటర్ గేమ్స్ కదా, ఫోన్స్ తీసుకెళ్ళలేదు. వెళ్ళి లాకర్లో పెట్టేసి వచ్చేసాము. సో తిని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. కామెడీగా ఉన్నాను. అన్ని గేమ్స్ ఆడేసి వచ్చేసరికి మొహం అంతా మారిపోయింది ఒక 2 అవర్స్కే. స్టిక్కర్ అంతా కూడా పోయింది. ఏమీ స్టిక్కర్ లేదు, స్టిక్కర్ పెట్టుకోలేదే అని మాత్రం అనకండి. గాల్లో అలా పోయింది. స్టిక్కర్ ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. సో ఇదైతే నందు ఎక్కాను, నేనైతే ఎక్కలేదనమాట. ఇదే లాస్ట్గా నేను తీసిన వీడియో. ఆ తర్వాత వాటర్ గేమ్స్ ఆడాక వచ్చి మళ్ళీ తీసామన్నమాట డ్రెస్ చేంజ్ చేసుకున్నాక. ఇంతవరకు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. 2000 years later. అయిపోయింది. సో టైం అయితే 6 o'clock అలా అవుతుంది. యాక్చువల్గా 2-3 గేమ్స్ ఆడలేదన్నమాట. నాకు పర్సనల్గా నచ్చేది ఒక పైరేట్ జాబ్స్ అనేది సంథింగ్ ఒక మూవీ టైప్ ఉంటుంది, ఒక షో. అది చాలా బాగుంటుంది. అది మిస్ అయిపోయాను ఓన్లీ బికాజ్ నందు వల్ల. నందుని నేను వ్లాగ్ ఏం చేయలేదు కదా, వీడియో ఏం తీయలేదు కదా, ఫోన్ తీసుకురా లాకర్ దగ్గరికి వెళ్ళి అంటే వెళ్ళాడు తీసుకురావడానికి. బట్ ఎంతసేపు అయినా రాకపోయేసరికి వెళ్ళి చూస్తే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అక్కడే 20 minutes తినేసాడు అక్కడ కూడా. ఆబ్వియస్లీ టైం అయిపోయింది, ఇంక అన్నీ క్లోజ్ చేసేస్తారు కదా. అక్కడ నాకు కొంచెం డల్ అయిపోయాను నేను. సో అదే డల్నెస్తో నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళేసరికి 8 or 8:30 అలా అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా వెళ్ళి తిని పడుకునేసాం అనమాట. ఈ ట్రాఫిక్ అంతా మళ్ళీ చూసేసరికి అబ్బో మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేసామా అనిపించింది. సో ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే మన హోమ్స్కి మనం వెళ్ళిపోవాల్సిందే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.